రోహిత్కు కలిసి రాని బర్త్డే. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బర్త్డే నాడు ఏ మ్యాచ్ జరిగినా సరే రోహిత్ శర్మ విజృంభిస్తాడు అని అందరూ భావిస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా 4 to 5 ఇయర్స్ నుండి అదైతే జరగడం లేదనమాట. సో రోహిత్ శర్మ కేవలం 5 బాల్స్ ఆడడము, 2 పరుగులు చేయడము, 4 పరుగులు చేయడము, 3 పరుగులు చేయడము, అవుట్ అయిపోతున్నాడు అన్ఫార్చునేట్గా. సో నిన్న జరిగిన మ్యాచ్లో కూడా సేమ్ లక్నో సూపర్ జైంట్స్ అలానే ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా సేమ్ అలానే జరిగింది అని చెప్పుకోవచ్చు. కేవలం 5 బాల్ ఆడిన శర్మ తక్కువ స్కోర్కే వెనుదిరిగి అవుట్ అయిపోవడం జరిగిందనమాట. ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా షాక్లో ఉన్నారు. రోహిత్ శర్మ ఎందుకు ఈ విధంగా బర్త్డే రోజు అందరూ కూడా మంచిగా గ్రాండ్గా వెల్కమ్ అయితే ఇచ్చారనమాట. తనకి మంచి కేక్ కటింగ్ అంతా చేశారు. వాళ్ళ భార్య గారు, తన తర్వాత వాళ్ళ పాప అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు రోహిత్ శర్మ సెంచరీ కొట్టాలి, అలానే ఆరెంజ్ క్యాప్ హోటల్లో కూడా ఫస్ట్లో ఉండాలి అని అందరూ భావించారు. కానీ అది జరగలేదన్నమాట. సో నిజంగా చాలా డిసప్పాయింట్. అట్ ది సేమ్ టైం మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది ముంబై. సో కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ పక్క ఒక రకంగా చెప్పాలంటే మార్కస్ స్టోయినిస్ శాసించాడు అని చెప్పుకోవచ్చు ఓటమిని. సో తను ఒక హాఫ్ ఇంజరీతో అదరగొట్టాడు, అలానే వికెట్స్ కూడా పడగొట్టాడు అనమాట. ఫస్ట్ ఓవర్ తనే పవర్ ప్లేలో వేయడం చాలా షాక్ గురిచేసింది. అక్కడ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. కానీ రోహిత్ శర్మ అయితే T20 వరల్డ్ కప్లో మాత్రం అదరగొడతారు. సో తప్పకుండా అనంటూ ఆ హిట్ మ్యాన్ అభిమానులందరూ కూడా చాలా అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ వరల్డ్ కప్ అన్ని మ్యాచెస్ గెలిచి ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధేసింది. సో అలానే మనకు ఇక్కడ కూడా T20 వరల్డ్ కప్లో కూడా ఖచ్చితంగా గెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఓడిపోతే మాత్రం అస్సలు రోహిత్ శర్మ చాలా అయితే షాక్లో ఉన్నాడు. ఇంతకుముందు వరల్డ్ కప్లో కూడా ఓడిపోయినప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు కదా. అదే తరహాలో ఇప్పుడు కూడా T20 వరల్డ్ కప్ కూడా ఓడిపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఖచ్చితంగా తను గెలిచి కనీసం తన పేరు మీద వరల్డ్ కప్ ఉండాలి అని అంటూ కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు హిట్ మ్యాన్ అభిమానులు. ఎందుకంటే తనకు నెక్స్ట్ మన వరల్డ్ కప్ కానీ కానీ ఉండకపోవచ్చు చూస్తాను. ఎందుకంటే చాలామంది ఇప్పటికే తన కెప్టెన్సీ కూడా తీసేస్తారు, హార్దిక్ పాండ్యాకి ఇస్తారు అనే నేపథ్యంలో. సో తనకంటూ ఉండాలి ఖచ్చితంగా తన కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ అని ఇచ్చాము అని ఒక ఇది ఉండాలి అని అంటూ ఖచ్చితంగా తను బాగా ఆడతాడు. తన ఆట కోసం కొంత చాలా అయితే మెరుగుపడి వస్తాయి. 2024లో IPLలో కొత్త రోహిత్ను చూస్తున్నాము అని అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా హిట్ మ్యాన్ అభిమానులకు మాత్రం హిట్ మ్యాన్ పైన వాళ్ళు ఎంత హోప్స్ పెట్టుకున్నారంటే నిజంగా ఫ్రెండ్స్ సూపర్ అని చెప్పొచ్చు. కానీ నిన్న అవుట్ అయ్యాడు బర్త్డే రోజున. ఎప్పుడు కూడా బర్త్డే రోజున రోహిత్ శర్మకి కలిసి రావట్లేదు అని అదొక బాధగా ఉంది. కానీ రోహిత్ శర్మ మాత్రం అవుట్ అయిన తీరు చూస్తే చాలా ఫన్నీగా ఉన్నా, కానీ తను మాత్రం చాలా అయితే బాధపడ్డాడు ఫ్రెండ్స్. ఆ డిసప్పాయింట్మెంట్ చాలా అయితే మనకు కనిపించింది అతని ఫేస్లో. సో కాబట్టి తన హిట్ మ్యాన్కి తన బర్త్డే రోజు కలిసి రాలేదు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.